ద లార్డ్. పచ్చిక బయలాన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని ప్రతి వారం చూడండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ఈ సమయంలో మన దైవజనులు రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు గారు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో పచ్చిక బయలు వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు పంపించేటువంటి ఎస్ఎంఎస్లు, మీరు చేస్తున్న ఫోన్లు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి. దేవుని యొక్క వాక్యము చాలా ప్రాంతాల్లోనికి వెళ్ళి అనేక మందిని బలపరుస్తూ దేవుడి యొక్క వాక్యం చేత వారు కదిలించబడుతున్నందుకు, దేవుడు ఆ రీతిగా ఈ పరిచర్యను వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మరి దేవుని యొక్క లేఖన భాగంలో నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతమైన సూచక్రియలు మనకి ఇక్కడ కనబడుతుంది. యెరూషలేములో దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన అద్భుతమైన సూచక్రియను గురించి మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. మరి ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అపారమైన కృప, ప్రేమ, దయా సంకల్పాన్ని బట్టి ప్రభువా, ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యాన్ని ధ్యానం చేయించు ఉంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండినట్లు సహాయం చేయమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసునిచ్చి మహిమ పొందండి. ఎంతమంది అయితే ఈ టీవీ ముందు కూర్చుని ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో నాయన, వారందరి జీవితాలను మీరు దీవించి ఆశీర్వదించి అద్భుతమైన కార్యాలతో వారిని సంతృప్తిపరిచి మహిమ పొందమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ధ్యానం చేయబోయేటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు లోకాన్ని, జీవితాలను కదిలించేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని, యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని కదిలించేటువంటి దేవుడు, జీవితాలను కదిలించేటువంటి దేవుడు. అది ఎలాగో మనము ఈ వాక్య భాగం ద్వారా ధ్యానం చేద్దాం. యెరూషలేములో బెతస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, బెతస్దా అనగా కనికర గృహము అని, లేదా జల ప్రవాహము అనే అర్థము దానికి చెప్పుకోవచ్చు. కోనేటి చుట్టూ కూడా 5 మండపాలు ఉన్నాయి. కోనేటి చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఈ కోనేటికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అని అంటే, ఆ కోనేటిలో ఉన్నటువంటి జలాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయా సమయాల్లో దేవుని యొక్క దూత ఆయా స్థలాల్లో ఆ సమయానికి కోనేటిలోనికి వచ్చి ఆ జలాలను కదిలిస్తూ ఉన్నప్పుడు దానికి ఒక స్వస్థత శక్తి కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అనేక మంది ప్రజలు, కుంటివారు, గుడ్డివారు, రోగులు, ఊచకాలు చేతులు గలవారు, వీరందరూ కూడా అనేక మంది గుంపులుగా ఆ స్థలంలో పడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు అంటే యేసుక్రీస్తు ప్రభు ఇంకా 5-6 సంవత్సరాలకి ఈ లోకంలో పుడతాడు అని అనగా అప్పుడు వచ్చి పడ్డాడు అనమాట ఆ కోనేటి దగ్గర. ఆ జలాలకు స్వస్థత శక్తి కలిగితే తను కూడా స్వస్థపడదామని ఆ కోనేటి దగ్గరికి వచ్చి ఆ అంచులను కూర్చుని ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించాలి, మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏంటి అని అంటే, అడపాదడప అప్పుడప్పుడు దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్నటువంటి జలాలను కదిలించడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు ఆ కోనేటికి ఒక గొప్ప శక్తి వస్తూ ఉంది. ఆ కోనేటిలోనికి ఎవరైతే ముందు దిగుతారో వారు ఎలాంటి వ్యాధి గలవాడైనా సరే స్వస్థపడుతున్నాడు అనేటువంటిది అక్కడ కోనేటికున్నటువంటి ప్రత్యేకత. కాబట్టి చాలా మంది వచ్చి అక్కడ కూర్చుని ఆ దేవదూత యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవదూత వస్తుందో, కోనేటిలో నీళ్ళని కదిలిస్తుందో, ఎవరో ఒకరు ముందుగా దిగి స్వస్థత అనేటువంటిది వారు పొందుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ రోజు ఒక దీవెనకరమైనటువంటి రోజు. దేవుని బిడ్డలారా, దేవదూత రావడానికి బదులు
యేసుక్రీస్తు ప్రభు అక్కడికి ఆ స్థలానికి వచ్చి ఉన్నాడు. ఆ స్థలాన్ని యేసుక్రీస్తు ప్రభు దర్శించినాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ స్థలాన్ని దర్శించినాడు? యేసుక్రీస్తు ప్రభు దర్శించడం ద్వారా అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, యేసు అక్కడికి వచ్చింది కోనేటిలో ఉన్నటువంటి జలాలను కదిలించడానికి రాలేదండి. కోనేటిలో ఉన్నటువంటి జలాలను కదిలించడానికి రాలేదు, కానీ జీవితాలను కదిలించడానికి, యేసుక్రీస్తు ప్రభు జీవితాలను కదిలించడానికి వచ్చినాడు. జీవితాలను కదిలించడానికి అనక ఎంతమంది అయితే కదలలేనటువంటి జీవితాలను, ఎదుగు బొదుగు లేనటువంటి జీవితాలను కలిగి ఉన్నారో, ఎంతమంది అయితే ఆశీర్వాదకరమైన జీవితాలు లేకుండా బాధాకరమైన వ్యాధులతో కూడిన సమస్యలతో కూడిన జీవితాలను కలిగి ఉన్నారో, అలాంటి వారందరి జీవితాలను కదిలించడానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చినటువంటి ఆ పరిస్థితిని చూసినట్లయితే దేవదూత కోనేటిలో ఉన్నటువంటి జలాలను మాత్రమే కదిలిస్తుంది. దేవదూత జలాలను కదిలించినప్పుడు ఆ జలానికి ఒక స్వస్థత శక్తి వస్తూ ఉంది. ఒక స్వస్థత శక్తి అనేటువంటిది వస్తూ ఉంది. అయితే ఈ స్వస్థత తాత్కాలికమైంది. ఈ స్వస్థత కొంతసేపు, కొన్ని నెలలు, కొన్ని వారాలు, కొన్ని దినాలు మాత్రమే ఆ స్వస్థత ఉంటుంది. మరలా ఏదో రోగం వస్తుంది మనిషి అన్న తర్వాత, ఏదో బాధలు వస్తూ ఉంటుంటాయి. ఈ బాధలన్నీ కూడా పోవడానికి మరలా చాలామంది చాలా రకాలైనటువంటి తాపత్రయాలు పడుతూ ఉంటుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు జీవితాలను కదిలించడానికి వచ్చినాడు. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ కొలను దగ్గరికి వచ్చినప్పుడు ఆ కోనేటి జలాలకి స్వస్థత శక్తి కలుగుతుంది. కానీ యేసు ప్రభు అక్కడికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆ జలానికి కలిగేటువంటి శక్తిని బట్టి ఆ ప్రాంతాలను, ఆ స్థలాలను ఒక గొప్ప స్థలాలుగా, రక్షణ కలిగించేటువంటి స్థలాలుగా చేయడానికి రాలేదు. అక్కడికి రక్షణ కలిగించే స్థలాలుగా చేయడానికి రాలేదు. చాలామంది చేసేటువంటి పని ఏంటి అని అంటే, ఎంతమంది ఎవరైనా సరే ఒక స్థలంలో ఏదైనా ఒక అద్భుతం జరిగినట్లయితే ఆ స్థలానికి ఒక ప్రత్యేకతనిస్తారు. ఈ స్థలంలో ఒక అద్భుతం జరిగింది, ఈ స్థలంలో దేవుడున్నాడు, ఈ జలాల్లో దేవుడున్నాడు అని చెప్పి అలాగున ఆ స్థలాలను దర్శించేటువంటి చాలామంది భక్తులు ఈ లోకంలో ఉన్నారు. చాలామంది తీర్థయాత్రలకు వెళ్తారు, చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటుంటారు. అలాంటి వాటిలో క్రైస్తవులు కూడా ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయా స్థలాలకు ఇచ్చే ప్రాధాన్యత జీవితాలను కదిలించే యేసుకి ఇవ్వలేకపోతున్నారు. టీవీని చూస్తున్నటువంటి మీరు కూడా గమనించండి. మీ జీవితాల్లో కూడా ఒకవేళ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి చెందకుండా ఆయా స్థలాలకు ఇస్తున్నారేమో, జాగ్రత్త. స్థలాల్లో ఏమీ లేదు. దేవదూత ఆయా సమయాలకు వచ్చి ఆ స్థలాల్లో ఉన్న నీళ్లను కదిలిస్తే ఒక్క వ్యక్తి మాత్రమే బాగుపడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ స్థలానికి వచ్చినప్పుడు జీవితాలనే మారుస్తున్నారు. చాలామంది అలాంటి కొలనుల దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుని దేవుని ఆరాధిస్తున్నా సరే, 2 అడుగుల దూరంలో వాళ్ళు ఉన్నా సరే దేవుని యొక్క స్వస్థతను పొందుకోలేనటువంటి దౌర్భాగ్యాన్ని చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. చాలామంది గమనించండి, దేవాలయాలకు వెళ్తూ ఉంటుంటారు, దేవుని యొక్క సన్నిధులకు వెళ్తూ ఉంటుంటారు, సభలకు వెళ్తూ ఉంటుంటారు, మీటింగులకు వెళ్తూ ఉంటుంటారు. టీవీ దగ్గర కూర్చుని, టీవీకి దగ్గర కూర్చుని టీవీ వాక్యాన్ని వినేటువంటి వారు చాలామంది ఉంటారు. రక్షణ అనేటువంటిది ఆ వ్యక్తికి అందించబడుతున్నటువంటి ఆ స్థలానికి కేవలం 2 అడుగుల దూరంలో ఉన్నా, ఆ 2 అడుగుల దూరంలో ఉన్న రక్షణ కూడా పొందుకోలేకుండా ఎంతమంది నశించిపోతున్నారో ఒకసారి గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఊరికనే దేవుని సన్నిధిలో కూర్చుని వారు దేవుని వాక్యాన్ని విని కేవలం తాత్కాలికంగా వచ్చేసేటువంటి వారు చాలామంది లేకపోలేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు జీవితాలను కదిలించేటువంటి దేవుడు. చాలామంది ఈ రక్షణ అనుభవం లేకుండానే చనిపోతూ ఉన్నారు. గమనిద్దాము దేవుని యొక్క వాక్యాన్ని. మనము ఏ రకంగా యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఉందో. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అని ఆలోచన చేస్తే, ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న
నదీ జలాలను, ఆయా కొండలను, ఆయా క్షేత్రాలను రక్షణ అనుగ్రహించేటువంటి సాధకాలుగా చేయడానికి రాలేదు. ఆ కొండ మీదకి వెళితే దేవుడున్నాడు, ఆ కొండ ఎక్కితే మనకి రక్షణ కలుగుతుంది, ఆ కొండలో ఒక ప్రత్యేకత ఉంది అని ఆ కొండలకి, కొనలకి, జలాలకి ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ సాధకాలుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు రాలేదు. దేవుని బిడ్డలారా, మరి ఎందుకు వచ్చినాడు అని అంటే యేసయ్య లోకాన్ని కదిలించడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాలాన్ని విమోచించడానికి, కాలంలో చిక్కుకున్న వారిని అందరినీ కూడా విమోచించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది కాలంలో ఉన్న మనుషులను కదిలించడానికి, లోకాన్ని కదిలించడానికి, మానవ జీవితాలను మార్చడానికి, మానవ బ్రతుకులను మార్చడానికి, వారి శారీరక రోగాల నుంచి వారికి విడుదల కలిగించడానికి, వారికి ఉన్న సమస్యల నుంచి వారికి విడుదల కలిగించడానికి, వారి ఎప్పటి నుంచో ఎంతో బాధల్లో, వేదనలో, సమస్యలతో ఉన్నటువంటి వారిని విమోచించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే వెతుకుతున్నారో, లోకంలో కాకుండా యేసులో ఎంతమంది అయితే వారికి కావలసిన వాటిని వెతుకుతూ ఉన్నారో, అలాంటి వారు వెతుకుతున్న వారిని వారికి దయచేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడనే విషయాన్ని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, నువ్వు ఈ లోకంలో చాలా సమస్యలతో ఉన్నావా? ఎవరి చేతను కదిలించబడలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఆ వ్యాధి కలిగిన 38 సంవత్సరాల వ్యాధి కలిగినటువంటి వాడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? అయ్యా, కోనేటిలోని నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దింపడానికి నాకు ఎవరునూ లేరండి, నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగిపోతున్నాడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి, నాకంటే ముందుగా కోనేటిలోనికి దిగుచున్నాడు. అవును దేవుని బిడ్డలారా, చాలా మంది కదలలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, చలించలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, బాగు చేయించుకోలేని పరిస్థితుల్లో వ్యాధులతో ఉన్నారేమో. ఇదిగో ఇది నాకైతే ఆశ ఉంది, కానీ నేను దాన్ని అందుకోలేకపోతున్నాను, చేరుకోలేకపోతున్నానని కృంగిపోతున్నటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, చదువుకుని ఉద్యోగాల కొరకు ఆశపడుతున్నారు తప్ప వారి జీవితాల్లో ఆశలు ఫలించకుండా ఉన్నటువంటి వారు ఎంతోమంది లేకపోలేదు. బిడ్డలు లేని వారు చాలామంది ఉన్నారు. బిడ్డలు కావాలని ఆశపడుతూ యాకోబు భార్యలాగా యాకోబుతో పెనుగులు దెబ్బలాడుతున్నట్లుగా, నీవు నాకు బిడ్డలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పినటువంటి భార్యలు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. దేవుని బిడ్డ, ఇలాంటి బాధపడుతున్నటువంటి వారు అందరినీ కూడా కదిలించడానికి, విమోచించడానికి, రక్షించడానికి, వారి జీవితాల్లో ఒక క్రొత్తదనాన్ని తీసుకుని రావడానికి, వారి జీవితాలను వికసింప చేయడానికి, వారి జీవితాలను ఫలింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి, మన జీవితాల్లో కూడా ఒకవేళ అలాగే అయినట్లయితే, మన జీవితాల్లో కూడా మనం అలాంటి బాధలను అనుభవిస్తున్నటువంటి వారం అయితే, యేసు ఆ స్థలానికి వచ్చి ఆ స్థలములో ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మానవ బ్రతుకుల్లో పరివర్తన కలిగించడానికి ఆయన ఈ గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు మానవ జీవితాలను దర్శిస్తే, స్పృశిస్తే, యేసుక్రీస్తు ప్రభు మానవ జీవితాలను తాకితే, వారి హృదయాలతో ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని బిడ్డలారా, గమనించండి, యేసు సిలువలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఎప్పుడైతే అన్నాడో, సృష్టిలో ఏం జరిగింది? భూమి కంపించింది, సూర్యుడు మరుగైపోయినాడు. అంటే ఒక గొప్ప ప్రకంపన యేసు స్పర్శించిన, యేసు దర్శించిన, యేసు యొక్క మాటకు ఏదైతే స్పర్శిస్తుందో ఆ మాట వినగానే మానవ జీవితాలలో కదలికలు, చలనాలు రాలేకపోయినాయేమో కానీ, కొంతమంది జీవితాల్లో ఆ కదలికలు వచ్చినాయేమో కానీ, ఈ సృష్టి యావత్తులోని చూసినట్లయితే సూర్యుడు మరుగైపోయినాడు, భూమి కంపించింది, భూకంపం వచ్చింది, సమాధులు బద్దలైపోయినాయి. దేవుని బిడ్డలారా, దేవుడు దర్శించిన, స్పర్శించిన జీవితాలలో ఈ ప్రకంపన కలుగుతూ ఉంటుంటుంది. దేవుడు యేసయ్య ఏ జీవితాలనైతే దర్శిస్తూ ఉంటాడో ఆ జీవితాల్లో గొప్ప ప్రకంపన కలిగిస్తుంది. ఈ ప్రకంపనలు ఎలాగుంటాయి అని అంటే, ఎవరిలో అయితే ఈ ప్రకంపనలు వస్తూ ఉంటుంటాయో వారి హృదయాలలో కలిగేటువంటి ఆలోచన ఏంటంటే,
ఇంత గొప్ప రక్షణను నేను స్వీకరించాలా, లేదా ఇప్పుడు కాదులే తర్వాత వాయిదా వేయాలా అనేటువంటి ప్రకంపనలు హృదయంలో వారి జీవితాల్లో కలుగుతూ ఉంటుంటారు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లోనికి ప్రవేశించినప్పుడు మన హృదయాల్లో కలిగే ప్రకంపనలు అలాంటివే కలుగుతూ ఉంటుంటాయి. దేవుడు దర్శించినాడు, దేవుడు నా జీవితాన్ని మార్చినాడు, మారాలా వద్దా, ఈ పాపాన్ని విడిచిపెట్టాలా వద్దా, ఈ పాపములోంచి పారిపోవాలా వద్దా అని అనుకునే సందేహంతో ఈ ప్రకంపనలు ప్రారంభమవుతూ ఉంటుంటాయి. అయితే చాలామంది ప్రకంపనల్లో జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభువా నన్ను క్షమించండి, నీ ఆత్మచేత నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, నేను పాపిని నాయన, నన్ను క్షమించండి నాయన అని ఎవరైతే ఆ ప్రకంపనలలో ప్రభువును వేడుకుంటారో, అలాంటి ప్రభావితమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతారో దేవుని బిడ్డలారా, వారు రక్షణ మార్గంలోనికి వస్తూ ఉంటుంటారు, రక్షణ మార్గంలోనికి వస్తూ ఉంటుంటారు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి ప్రకంపన వారి జీవితాల్లోని కలిగినప్పుడు, ఆ వ్యక్తి స్పందించినప్పుడు దేవుని బిడ్డలారా వారి హృదయాలలో కలిగేటువంటి ఆ స్పందన వారి బ్రతుకుల్లో ఒక గొప్ప ప్రశాంతతనిస్తుంది, ఒక గొప్ప ప్రశాంతతనిస్తుంది. అది ఎలాగుంటుందో తెలుసా? దేవుని బిడ్డలారా సమరయ స్త్రీని చూడండి. సుకారు అనే గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు ఆ బావి దగ్గర సమరయ స్త్రీని కలుసుకున్నప్పుడు ఆమెతో అన్నాడు, అమ్మ నాకు కొంచెం దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆమె అంటుంది, యూదుడు అయిన నీవు సమరయుడు అయిన మమ్మలను నీళ్ళు అడగడం ఏంటి అని అడిగితే అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరలా దాహం వేస్తుంది, కానీ నేనిచ్చి నీళ్లు తాగినట్లయితే మరి ఎన్నటికి నీ దప్పికొనవు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాట ఆయన విడుదల చేసినాడో ఆమె యొక్క హృదయంలో ఒక గొప్ప ప్రకంపన కలిగింది. వెంటనే ఆమెతో అంటున్నాడు, ఆమె అంటుంది, ఏమని అంటుంది, అయ్యా నాకు ఆ నీళ్లు కావాలి అన్నాడు. ఆ ప్రకంపనలు చూడండి, ప్రకంపనల యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో చూడండి. దేవుని యొక్క మాటకిని చలిస్తున్న ఆమె హృదయానికి మధ్య జరుగుతున్న ఆ సంఘర్షణను గమనించినట్లయితే ఆమె అంటా ఉంది, ఏమని అంటుందో తెలుసా? ఆ నీళ్లు నాకు కావాలి అని అంటే, నువ్వు పోయి నీ పెనిమిటిని పిలుచుకుని రా అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే ఆమెను పెనిమిటిని పిలవమని అన్నాడో ఆమె ఒక సత్యం చెప్పింది, నాకు పెనిమిటి లేడు అని అన్నాడు. వెంటనే మరలా చూడండి, దేవుని యొక్క శక్తి కలిగిన మాటలు ఆమె హృదయాన్ని చలింప చేసేస్తున్నాయి. నీకు 5 భర్తలు ఉన్నారు అని అన్నాడు. కదిలించేస్తుందండి, దేవుని వాక్యం మార్చేస్తుందండి. ఆమె జీవితాన్ని మార్చేసింది, మార్పు చెందేసింది. వాస్తవమైనటువంటి శక్తి కలిగిన దేవుని ఆమె కనుగొన్నది. వెంటనే ఆమె ఆ కుండను అక్కడ వదిలేసి లోకంలోనికి పరిగెత్తుకుంటా పోయి ఏమన్నదండి, నేను మెస్సయ్యను కనుగొన్నాను అన్నది. నేను మెస్సయ్యను కనుగొన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ జక్కయ్య కూడా మనం చూసినట్లయితే జక్కయ్య జీవితాన్ని కూడా ఆలోచన చేస్తే, అతడు తన యొక్క పనిని విడిచిపెట్టి యేసు ఎవరో అని చూడగోరినప్పుడు జక్కయ్య త్వరగా దిగు అని అన్నాడు. వాడి చెట్టెక్కి యేసును చూడడానికి చాలా తంటాలు పడి చెట్టు మీద ఉండి యేసయ్యను చూస్తూ ఉంటుంటే ఆ స్థలానికి వచ్చి యేసయ్య మాట్లాడుతున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు అని అనగానే వెంటనే వాడి హృదయంలో గొప్ప ప్రకంపన ప్రారంభమైపోయింది. వెంటనే జక్కయ్య త్వరగా దిగి యేసుని అతని ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోనికి వెళ్ళాక యేసు ఏం మాట్లాడతలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, అతనే తన ప్రకంపనలు ప్రారంభమై ఏమని అంటున్నాడు తెలుసా? ప్రశాంతమైన జీవితంలోనికి అతడు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలుసా? ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు మరలా చెల్లిస్తున్నాను, ఇదిగో నేను నిన్ను వేడుకున్నాను అని చెప్పేసి యేసయ్యను తన యొక్క స్థితి అంతటిని కూడా విడిచిపెట్టినాడు, పాపపు స్థితిని విడిచిపెట్టినాడు. దేవుని బిడ్డలారా యేసుని వెంబడించిన అతని జీవితాన్ని కదిలించేశాడు. దేవదూత వచ్చి కోనేటిలో జలాలని కొంచెంగా కదిలించవచ్చేమో, కానీ యేసు జీవితాలని కదిలిస్తున్నాడు, యేసు బ్రతుకుల్ని కదిలిస్తున్నాడు. దేవుని బిడ్డలారా చాలా మంది అంటూ ఉంటుంటారు ఏమన్నా తెలుసు, నువ్వు మారవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మాట తీరు మారదా, నువ్వు గుడికి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, నీ బ్రతుకులో మార్పు రాదా అని చాలామంది మనల్ని అంటూ ఉంటుంటారు. నిజమే. కారణం ఏంటి అని అంటే, నీలో యేసయ్య దర్శించినంత కాలం నీ బ్రతుకులో మార్పు రాదు, నీ ఆలోచనలో మార్పు రాదు, నీ యొక్క జీవన వైఖరిలో మార్పు రాకుండా నువ్వు జీవిస్తూ ఉంటుంటావు. ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఈ రోజున టీవీ చూస్తున్నటువంటి నీవు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా
దేవుని వాక్యము, దేవుడు మన జీవితాలను కదిలించేస్తూ ఉన్నాడు. దేవుడు కదిలిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చేత కదిలించబడడానికి ఎందరైతే ఇష్టపడతారో దేవుని చేత కదిలించబడాలి, దేవుని చేత దీవించబడాలి, దేవుని చేత మార్చబడాలని ఎందరైతే ఇష్టపడతారో వారందరి జీవితాల్లో దేవుడు ప్రశాంతతనిస్తాడండి, ఆశీర్వాదకరమైన బ్రతుకుల్ని ఇస్తూ ఉంటుంటాడండి. ఎందరైతే దేవుడు మాట్లాడుతున్నా సరే ఆ మాటలకు చలనము లేకుండా ఎంతమంది జీవిస్తారో వారు పాపములోనే ఉంటారు. మరలా ఎక్కడ కలుస్తారో తెలుసా? ఈ ప్రభువును మరలా కోనేటి దగ్గర కలవడానికి దేవాలయంలో కలుసుకునే అవకాశాలు లేవు. తీర్పులో దేవుని సన్నిధిలో నిలబడతారండి, తీర్పులో నిలబడతారు. దేవుని యొక్క ఉగ్రత దినమున దేవుని ఎదుట వారు నిలబడే గడియలు వస్తూ ఉంటుంటాయి. గనుకనే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివని యెరూషలేముతో కూడా దేవుడు మాట్లాడినాడు. ఈ రోజున కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా? ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి గనుక యెరూషలేముతో అన్నాడు, రాతి మీద రాయి ఉండకుండా పడిపోయే రోజులు వస్తున్నాయన్నాడు. దేవుని బిడ్డలారా, పడిపోకుండా ఉండాలి అని అంటే, నీవును నీ కుటుంబం నిలబడాలి అని అంటే, బండ మీద కట్టబడినటువంటి కుటుంబముగా ఆశీర్వాదకరమైన జీవితంగా నీ కుటుంబం ఉండాలని నీవు ఆశపడుతున్నట్లయితే గనుక ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఆలోచన చేయండి. యేసు మన జీవితాలను కదిలించేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. అదేంటనంటే, ఇక్కడ రోగగ్రస్తులు, బాధలు పడుతున్న వారందరూ కూడా ఎలాంటి వ్యాధి గలవారైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? కోనేటి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడున్న గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? కోనేరైన యేసయ్యే మన దగ్గరికి కదిలి వస్తున్నాడు. కోనేరైన యేసయ్యే ఒక పెద్ద రక్షణ కొలను, యేసయ్యే పెద్ద రక్షణ కోనేరు. ఈ రక్షణ కోనేరైన యేసయ్యే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసయ్య రూపములో కోనేరు మన దగ్గరికి వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు క్రీస్తులోనే రక్షణ కొలను మన దగ్గరికి వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ ఎవరిని ఎలా దర్శిస్తుందో తెలుసా? కోనేటిలో ఉన్న దేవదూత ఆయా సమయాల్లో కోనేటి యొక్క జలాలను దర్శిస్తుంది. ఎవడు ముందు దిగుతాడో వాడి ఆతృతపడి దిగినప్పుడు, వాడికన్నా ముందు ఎవడు దిగకుండా ఉంటే వాడికి ఆ రక్షణ దొరుకుతుంది. కానీ ఈ కోనేటికున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ఇది నిన్ను దర్శించుకుంటూ వస్తుంటుంది, నిన్ను వెతుక్కుంటూ వస్తుంటుంది. మనం బాగా ఆలోచన చేస్తుంటే దేవుని బిడ్డలారా, హాగరు ఎడారిలో పోతా ఉంటుంటే హాగరును వెతుక్కుంటూ వచ్చిన కోనేరు. దేవుని బిడ్డలారా, దమస్కు మార్గంలో సౌలు గుర్రం మీద వెళతా ఉంటుంటే సౌలును వెతుక్కుంటూ వచ్చినటువంటి కోనేరు. అక్కడ అడుగుతున్నాడు, ఎవడు ప్రభువా నువ్వు అని అడగగానే అతను అంటున్నాడు, సౌలు అంటున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు హింసిస్తున్న యేసుని అని అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఆ కోనేరు మనల్ని ఎక్కడైనా దర్శించవచ్చు. కష్టాల్లో దర్శిస్తుంది, బాధల్లో దర్శిస్తుంది, వ్యాధుల్లో దర్శిస్తుంది, సమస్యల్లో దర్శిస్తుంది, నీ ఇంటిలో దర్శిస్తుంది. దేవుని సముఖంలో, దేవుని యొక్క సన్నిధిలో ఆ కోనేరు నిన్ను దర్శిస్తుంది. నీవు ఎప్పుడైతే ఆ కోనేరు నీ దగ్గరికి దర్శించిందో నీ పాపములన్నీ కూడా కోనేరులో నువ్వు కడుక్కోగానే అద్భుతమైన స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత మన జీవితాల్లోనికి వస్తూ ఉంటుంటుంది. దేవుని బిడ్డలారా, గమనించండి. పాపాన్ని దాచుకుని ప్రభువుని పోగొట్టుకుందామా? లేదు, పాపాన్ని విడిచిపెట్టి కోనేటిలో ములిగి ఏమన్నాడండి? ఆ కుష్ఠరోగి అయినటువంటి నయమాను ఏమన్నాడు? ఆయన అంటున్నాడు, అక్కడికి వెళ్ళి ఆ నదిలో ములగవయ్యా అంటే, ఇంతకన్నా శ్రేష్టమైన ఉండగా అందులో ములగమంటాడు ఏంటండి అని అన్నాడు. నిజం దేవుని బిడ్డలారా, దగ్గరకు వచ్చిన, చెప్పబడిన, పంపబడిన, నీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ కోనేరును చూడడం కాదు. దేవుని బిడ్డలారా, పాపాలను ఒప్పుకుని అందులోనికి వెళ్ళి కడుక్కుని స్నానం చేస్తే సరిపోద్ది కదండి అని దాసుడు చెప్తే పోయి వెళ్ళి కడుక్కున్నాడు. అతడు దేహము పసిపిల్ల దేహము వలె మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ రక్షణ కోనేరులో నిన్ను నువ్వు దిగి ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర నీ పాపాలను కడుక్కుంటావో, ఎప్పుడైతే నీ పాపములన్నిటిని ప్రభు దగ్గర ప్రక్షాళనం చేసుకోగలుగుతావో, దేవుని బిడ్డలారా, నీ జీవితం
శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితంగా మారిపోతుంది. గమనించండి దేవుని బిడ్డలారా, గమనించండి. అలాగని ఎప్పుడైతే మన జీవితాల్లోనికి ఈ యొక్క కోనేరు వస్తుందో, ఈ కోనేటిలోనికి ఇంకో సంగతి తెలుసా? ఈ కోనేటిలోనికి ప్రతి కోనేరుకి ఒక జలం ఉంటుంది కదా, ప్రతి కోనేరుకి ఒక జలం ఉంటుంది. యేసుక్రీస్తు అనబడిన ఈ కోనేరు యొక్క జలం ఎక్కడుందో తెలుసా? కల్వరి శిలువలో నుంచి కారుతుందండి. కల్వరి శిలువలో నుంచి కారుతున్నటువంటి జీవజలాలు, రక్షణ రుధిర ధారలు, ఆ ధారలలో ఎవరైతే తమ పాపములను కడుక్కుంటారో దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో కలిగేటువంటి గొప్ప ప్రకంపన ఎలాంటి ఉంటుందో తెలుసా? శిలువ మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవయ్యా అని అంటే, ఇంకొకడు ఆ శిలువ రుధిర జలలో, ఆ ధారలో తన పాపాలను కడుక్కుంటూ, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనాయనా అని అన్నాడు. దేవుని బిడ్డలారా, గ్రహిస్తున్నారా దేవుని వాక్యాన్ని? ఎప్పుడైతే అలా మాట్లాడాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు శీలని చెరసాలలో వేసేస్తే చెరసాలలో వారు పాటలు పాడుతూ ఉన్నారు. చెరసాల బద్దలైసిపోయింది. ఎప్పుడైతే చెరసాల బద్దలైసిపోయిందో ఖైదీలు అందరూ పారిపోయినారు. నా ఉద్యోగం పోతుంది అనుకుని కత్తి తీసుకుని పొడుచుకోబోతుంటే అతను అన్నాడు, అయ్యా నువ్వే ఆత్మహత్య చేసుకోక్కర్లేదు, నీకేం పర్వాలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మేమందరం కూడా దోషులము కాదు, నిర్దోషులమే, ఇక్కడే ఉన్నాము మేము అని చెప్పినాడు. దేవుని బిడ్డలారా, వెంటనే వాడి జీవితంలో కలిగిన ప్రకంపన ఏంటో తెలుసా? అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగినాడండి. రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగినాడు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. నీ జీవితంలో ఈ గొప్ప అద్భుతమైన ప్రకంపన నీ జీవితంలో కలగాలి అని అంటే గనుక మారు మనసు పొందుదాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. నీ జీవితం రక్షించబడాలని, బలపరచబడాలని, దీవించబడాలని ఒకవేళ నీవు అనుకుంటున్నట్లయితే, యేసు అనబడిన కోనేరు ఇప్పుడు నీ ముందుంది. యేసు అనబడిన కోనేరు నీ ముందుంది. నీలో ఉన్న శాపాన్నంతటిని తీసివేయబడే కోనేరు, నీలో ఉన్న పాపమంతా కడిగివేయబడే కోనేరు నీ ముందుంది. కడగబడాలని ఆశపడుతున్నట్లయితే దేవుని బిడ్డలారా, యేసు దగ్గర నువ్వు నీ పాపములను ఒప్పుకోండి. ప్రతి ఒక్కరూ అలాగున రక్షించబడాలి, బలపరచబడాలని ఒకవేళ నీవు అనుకుంటున్నట్లయితే మీరున్న స్థలంలో లేచి నిలబడండి. ప్రభువా నన్ను కడగండి నాయన, ప్రభువా నన్ను స్వస్థపరచండి నాయన, ప్రభువా నన్ను బలపరచండి నాయన. దేవా నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాలను నాయన, నేను ఓడిపోయాను నాయన. ఈ లోకంలో నాకు సహాయం చేసేవారు, ఈ దేవుని మందిరానికి తీసుకొచ్చేవారు, ఈ రక్షణ కొలంలోనికి నడిపించేవారు ఒక్కరు కూడా లేరు నాయన. దేవా నేను ఒంటరిగా ఉండిపోయాను నాయన, చాలా సంవత్సరాల నుంచి ఇలా బాధలు పడుతున్నాను, నలిగిపోతున్నాను నాయన. దేవా నలిగిపోతున్నా నా జీవితాన్ని, నా భర్త వల్ల నలిగిపోతున్నాను, నా బిడ్డల వల్ల నేను నలిగిపోతున్నాను నాయన. నెమ్మది లేకుండా జీవిస్తున్నాను నాయన. అనారోగ్యంతో ఉన్నాను నాయన, వ్యాధితో ఉన్నాను నాయన, పైకి చెప్పుకోలేని వ్యాధితో ఉన్నాను నాయన. దేవా కనికరించండి అయ్యా, యేసు కనికరించండి నాయన, యేసు నన్ను కనికరించండి అయ్యా, యేసయ్యా మీరు నన్ను కనికరించండి నాయన. అంతకన్నా ఎక్కువగా నేను వేదన చెందుతున్నాను, యేసయ్యా మీరు నన్ను దర్శించండి అని. దైవజనులు అందించినటువంటి వర్తమానాన్ని మీరు విన్నారు కదా. మరి మీరు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అవసరాలను మాకు తెలియజేయడానికి ఇష్టపడినట్లయితే వెంటనే మీరు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా